నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్. మచిలీపట్నం రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈసారి త్రిముఖ పోరు ప్రారంభమైపోయింది. 2014 ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడీ హవాతో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కింది. అయితే ఈసారి ఆ పప్పులు ఉడకట్లేదు. ఆ ఛాన్స్ పోగొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. జనసేన అని అడిగిన ఏ ఒక్క హామీలను కూడా ముందిచ్చినటువంటి ప్రమాణం చేసిన ప్రకారం నెరవేర్చలేదు. అందుకే జనసేన తన సైనికుల్ని ఈ ఎన్నికల్లో రంగంలోకి దింపింది. ఎప్పుడైతే జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించిందో ప్రత్యర్థి గుండెల్లో భయం మొదలైపోయింది. ఎక్కడ చూసినా త్రిముఖ పోరు ప్రారంభమైపోయింది. జనసేన సైనికులు, జనసేన వీరమహిళలు రంగంలోకి దిగిన మరుక్షణం ప్రత్యర్థి పార్టీలు తమ వ్యూహాల్ని, అంచనాల్ని మార్చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్, నర్సాపూర్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు రంగంలో దిగిన మరుక్షణం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు కృష్ణా వైపు కూడా ఒక్కసారి ప్రతివ్యూహాలు మొత్తం మారిపోయినాయి. ఒకసారి జనసేన ప్రభంజనం అంతా మీరు చూస్తున్నారు. అలా రెప్పరెప్పలాడిపోతుంది ప్రతి నియోజకవర్గంలో. అవునా కాదా? గెలిపిస్తున్నారా పవర్ స్టార్ ని? ఈసారి సామాజిక న్యాయం జరుగుతుందా? పవర్ స్టార్ ని గద్దెనెక్కిస్తున్నారా? చప్పట్లతో ఒకసారి గట్టి చెప్పండి ఆ విషయం. ప్రస్తుతం మనం మచిలీపట్నం నడిబొడ్డున ఉన్నాం. మచిలీపట్నం నడబొడిన జనసేన అభ్యర్థిగా బండి రామకృష్ణ ఆర్కేని, జనసేనాని తన తురుపు ముక్కగా ఒక యువకుని రంగంలో దింపారు. మచిలీపట్నంలో ఏ పార్టీలు వచ్చినా సరే ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కానీ బండి రామకృష్ణ గారు ఆర్కే తను రాజకీయాల్లో రాకపోయినా సరే తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అవునా కాదా? వాటర్ ట్యాంకులు నిర్మించారా లేదా? ఎవరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉన్నారా లేదా? ఆర్కే అంటే నియోజకవర్గాలు మొత్తం పరిచయం ఉందా లేదా? ఆయన మీకు న్యాయం చేస్తారా? అసెంబ్లీకి వెళ్తే మీరు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయా లేదా? ఆర్కే గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మళ్ళొక్కసారి అది ఢిల్లీ దాకా వినపడాలి. గెలిపిస్తున్నారా లేదా? చప్పట్లు చెప్పండి ఒకసారి. అదంతా ఆర్కే అంటే నియోజకవర్గంలో, మచిలీపట్నం సిటీలో ప్రతి గడప గడపకి తెలుసు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, ఆడపడుచులు కళ్ళమట నీళ్లు కారుస్తున్నా సరే ఒకే ఒక మనిషి గుర్తొస్తాడు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఆయనే బండి రామకృష్ణ గారు ఆర్కే. అలాంటి ఆర్కే గారిని జనసేనాని పవన్ కళ్యాణ్ ఏరి కోరి మొదటి విడతలోనే అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించేశారు. ఆయన సునామీలాగా ఒక ప్రభంజనం కనబడుతోంది మచిలీపట్నం టౌన్లో. ఇప్పుడు హేమీలు కూడా జనసేనాని ప్రకటించిన బండి రామకృష్ణ ఆర్కే గారి ముందు రంగంలో దిగిన మరుక్షణం వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి వేయాల్సిందే. గెలుస్తామా లేదా అన్నది ప్రత్యర్థి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పెరిగెడుతున్నాయి. మరి బండి రామకృష్ణ గారితో ఆర్కేతో ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకు వారిని గెలిపించాలి? సేవా కార్యక్రమాలు ఈ మచిలీపట్నంకి ఏం అందించారు? ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఒకసారి వారిని మనం తెలుసుకుందాం. మాట్లాడదామా? ఫ్రాంక్గా మాట్లాడతారు కదా ఆయన ఏం చెప్తారు మీరే సాక్ష్యం. ఓకేనా? ఆర్కే గారు, ఏంది మీ కళ్ళల్లో అంత కాన్ఫిడెన్స్ కనబడుతోంది? మీకు ఒక్కరికే తెలుసు ఈ నియోజకవర్గ సమస్యల గురించి, మీ ఒక్కరికే తెలుసు గడప గడపకున్న సమస్యలు తెలుసు. అందుకనే జనసేనాని మిమ్మల్ని ఏరుకోరి నించోబెట్టి మీకు టికెట్ ఇచ్చారు. ఏంటి మీ కళ్ళ వెనకున్నటువంటి కాన్ఫిడెన్స్? జనసేన పార్టీలో ఒకటేనండి, ఇప్పుడు వరకు రూపాయి తీసుకోకుండా ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. నీతిమంతులున్న పార్టీ ఏదైనా ఉందంటే ఇది ఒక జనసేన పార్టీ అండి. మరి ఈ రోజున
మేము కూడా చూసాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి పార్టీలో సంపాదించుకోవడం కోసం వచ్చారు, కానీ ఈ పార్టీలో మాత్రం సంపాదన వదులుకుని వచ్చారు. అందులో నేను కూడా ఒక ఈ రోజున మేము ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితులు ఎలాంటి జెండా పట్టుకోలేదండి. ఎంతోమంది రాజకీయ నాయకులు అడిగినా కూడా ఏ పార్టీలోకి వెళ్ళా. ఆ పార్టీలోకి వెళ్ళామనుకోండి ఇప్పుడు వరకు ఉన్న మన పేరంతా చెడిపోద్ది. ఎందుకంటే తప్పులు చేయాలి, నాయకుడి దగ్గర నుంచి అందరూ తప్పులు చేసేవాళ్ళే. మా నాయకుడు తప్పులు చేయడు, మేము తప్పులు చేయాల్సిన అవసరం లేదు. కనుక ప్రజలకు సేవ చేస్తాం. సపోజ్ ఒక 100 కోట్ల రూపాయలు డెవలప్ చేయమని ఇచ్చారనుకోండి మన రాష్ట్రానికి, కానీ వాళ్ళు ఏమవుతుందంటే 80 కోట్లు తినేస్తున్నారు, 20 కోట్లు వర్క్ జరుగుతుంది. అలాంటి పరుగు అన్నీ మాకు చాలా ఉదాహరణ చూసుకుని ఇలా జరుగుతున్న అన్యాయం, పేదోడిగా ఉండిపోతున్నాడు, దోసుకునేలాగా ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు నీతిమంతులుగా చేయకపోతే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? మా ఇల్లు బాగుంది, నా వ్యాపారాలు బాగున్నాయి, నా బిడ్డలు బాగున్నారు అనుకుంటే లాభం లేదని జేడీ లక్ష్మీనారాయణ గారు మాట చెప్పారు. చెడ్డవాడు చేసే అక్రమాల కన్నా మంచివాడు మౌనంగా ఉండడం ప్రమాదం అన్నారు. మంచివాడినే కానీ మౌనంగా ఉంటున్నాను అర్థం చేసుకుని కొన్ని ఈ సమస్యలకి, పేదలకి, అనాథాశ్రమాలకి ఒక ఫ్రిడ్జ్ పెట్టి ఫుడ్ రోజుకు 100 మంది పెడుతున్నాం. అప్పుడు చెప్పారు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్తే, మీరు ఆర్కే గారు మీరు ఇప్పుడు 300-200 మందికి చేయగలుగుతున్నారు సాయం, ఇలా రాజకీయాల్లోకి వచ్చారంటే కొన్ని వేల మందికి సహాయం చేయగలరు, మీలాంటి వాళ్ళు వస్తేనే సహాయం అందుద్దంటే వెంటనే నేను సంతకం పెట్టి వ్యాపారాలను వదులుకొని ఈ రోజున జనసేన పార్టీలో రావడం జరిగింది. వచ్చాక నియోజకవర్గం మొత్తం ముందు యూత్ ఒక్కసారే వచ్చారు వరదల్లాగా. ఆ తర్వాత పేదలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చానో నా గురించి తెలుసండి, పేట మొత్తం బందనంతా తెలిసి అందరూ కూడా ఈ నెల లాగారో ఏంటని ఆలోచిస్తున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, మనం కాపాడాల్సింది ఏంటంటే అన్యాయానికి ఎదుర్కొండమే మా జీవితం. ఇక అట్లాగే ఈ రకంగా చూసుకుని మేము పార్టీలో రావడం జరిగిందండి. ఫస్ట్ సీటు మమ్మల్ని నమ్మి మొట్టమొదటి జిల్లాలో మాకే ఇచ్చారు. మరి ఈ రకంగా మేము కూడా చాలా కష్టపడుతున్నామండి. చాలామంది మీరే గెలిచిపోతారు అన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ కూడా ప్రయత్నంలో లోపం ఉండకూడదని నేను ఎప్పుడు అనుకుంటానండి. ఆ ప్రయత్నం కారణంగానే ఎప్పుడైతే సీట్ ఇచ్చారో ఆ రోజు నుంచి రాత్రి అనగా పగలనగా తిరుగుతున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లో స్పందన మాత్రం మామూలుగా లేదండి. పవన్ గారు మీరు కలిశారు, ఇద్దరు మంచోళ్ళు కలిశారు, చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నా చేస్తారని నమ్ముతున్నాను. మా మచిలీపట్నంలో చూసుకుంటే అండి డ్రైనేజీలకు 100 కోట్లు ఇచ్చారు, కానీ 20 కోట్లు వర్క్ కూడా జరగలేదు, ఆ డబ్బులు అయిపోయినాయి అన్నారు. అక్కడతో డ్రైనేజీలు ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్ళు అయింది, మళ్ళీ 20 లక్షలు వచ్చిందన్నారు, మళ్ళీ కొద్దిగా తవ్వారు ఆపేశారు. అంటే సుమారుగా ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తే కానీ వాళ్ళు చాలు. నాకు తెలిసి 20 కోట్లు ఉంటే డ్రైనేజీలను తవ్వచ్చు, పూర్తి చేయొచ్చు. 6 నెలల్లో పూర్తి చేయాల్సిన డ్రైనేజీలని 7 సంవత్సరాలు చేశారండి. అంటే పరిస్థితుల్లో చూస్తున్నాం మేము ఎలా చేస్తున్నారు వీళ్ళని. కానీ ఎటు చూసి ఒకళ్ళేమో దోసుకునేవాళ్ళు, వాళ్ళ అనుబంధ సంస్థ పక్కన ఈ రకంగా దాచుకునేవాళ్ళు తప్ప అంటే ఇంకొక ప్రాబ్లం ఉన్నదన్నట్టు మాట్లాడాలంటే ప్రజలు కూడా ఓట్లకి డబ్బులు తీసుకుంటాం, మందు తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లోకం అయిపోయారండి. ప్రజలు అంటేనే లోకం అయిపోయారు. మనం గౌరవం ఉండాలంటే ఏం చేయాలంటే మనం అంటే నాయకులు భయపడాలంటే ఒకటే, మందు డబ్బు తీసుకోకూడదండి. అప్పుడే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి, ఎలాంటి మచ్చలేని నాయకుడు. ఈ పార్టీలోకి ఎందుకు వచ్చారు? ఎన్నో 100 కోట్లు ఇస్తాను తీసుకెళ్దామని చాలామంది ట్రై చేశారు పార్టీలో వాళ్ళు. వాళ్ళ పార్టీకి మంచి పేరు వస్తుందని నీతిమంతుడు ఒక్కడన్నాడని చెప్పుకుందామని. కానీ ఆయన వెళ్ళా ఈ పార్టీలోకి వచ్చాడు. పవన్ గారు నిజాయితీని చూశాడు, ఆయన మేనిఫెస్టోలు చూశాడు, ఆయన ఆశయాలు చూశారు. మేము కూడా అదే చూసాము. జేడీ లక్ష్మీనారాయణ వల్ల నేను మారా.
నిజానికి నేను వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని. వ్యాపారంలో నీతిగా ఉండేవాళ్ళం, వర్కర్స్ని చూసుకునేవాళ్ళం, ఊళ్ళో అనాథాశ్రమాలు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు. జేడీ గారు లాంటి నిజాతీపరుడు ఇందులో రావడం కూడా మాకు సంతోషం. అలాగే పులిశేఖర్ గారు ఉన్నారండి, కొన్ని వేల కోట్లు ఉన్నప్పుడు కూడా ఆయన వదిలేసి సేవ చేయడం వచ్చారు. అలాగే పవన్ గారు ఉన్నారు, కొన్ని 100 కోట్లు ఆయనకు ఆదాయం ఉంది, అయినా కూడా మానేసి వచ్చారు. ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ, అందరూ ఆదాయాలు వదులుకొని సేవ చేయాలని వచ్చారు. వేరే పార్టీలు దోచుకోవడానికి వచ్చారు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా దోచుకునే వాళ్ళు చేరారు. ఇవాళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయండి జనసేన పేరు చెప్తేనే. ఆర్కే గారిని అసెంబ్లీకి పంపిస్తున్నారా లేదా? పెద్ద మెజార్టీ తెస్తున్నారా లేదా? వారు వన్ సైడేనా? రాసుకోవచ్చా? పక్కానా? నిజమేనా? ఆయన వెంటే ఉంటారా? గెలిపిస్తారా? హ్యాండ్ ఇస్తారా? హ్యాండ్ ఇస్తారా? నిజంగానా? చప్పట్లు చెప్పండి ఒకసారి. అది ఓ పెద్ద ఆయన ఉన్నారు, ఈ వయసులో కూడా ఆయన తిరుగుతున్నాడు. పెద్ద ఆయన ఏం పెద్ద ఆయన, నీ వయసు ఏంటి? మాకు ఎండలో చచ్చిపోతున్నాం మేము తిరగలేక, నువ్వేంది అంత లాభం తిరుగుతున్నావు? అంత బాగా నచ్చేసారా మీ సార్ ఆర్కే గారు? అవునయ్యా. ఎందుకని? ఎందుకంటే ఆయన మేము ఎన్నో పార్టీలు తిరిగాం, ఎందరినో చూసాం, పేరు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి తిరిగాం. కానీ ఒక్క న్యాయం ఎవరికి జరగదు పార్టీలో తిరిగిన వాళ్ళకి. అడిగా నీతి మంత్రులు చూసాం, వచ్చి అడిగా కనువ కప్పారు, వెనకాల తిరుగుతున్నా. నాకు వీళ్ళందరూ చూసే వాళ్ళకే వీళ్ళందరూ ఒక న్యాయం చేస్తారు మసీదు పట్టడానికి పక్కా అని నాకు ఒక సంతోషం వచ్చింది. అడిగా వెనకాల తిరుగుతున్నా. ఎందుకు అంత ఆయన చేసే సేవా కార్యక్రమాల, లేకపోతే నీకు ఎందుకు ఆయనకి? అనేక మందికి నేను చూస్తున్నా, అనేక మందికి, ఒకరికి కాదు, నేను విన్నా, నేను తెలుసు. అనేక మందికి వచ్చి అడిగితే లేదనే మనిషి కాదు. అవునా? అవును. నిజమా? అంటే పెట్టే చెయ్యే కింద ఉండదు. అందరు సాయం పొందిన వాళ్ళేనా? ఆ విశ్వాసం ఉంటుందా? పక్కానా? మోసం చేస్తారా? గెలిపిస్తారా? ఒక్కడే నిలబడతారా? కావాల్సింది ఇప్పుడు అదే. ఆర్కే గారిని అసెంబ్లీకి పంపించే బాధ్యత మీ అందరిదే. పంపిస్తున్నారా లేదా? చెప్పండి ఒకసారి. అది ఇంకా కొంతమంది జనసేన వీర మహిళలు కూడా ఉన్నారు, వారితో మనం ఒకసారి మాట్లాడదాం. దాంతోపాటు కూడా ఇక్కడ బీఎస్పీ నుంచి లెఫ్ట్ పార్టీస్ కూడా వారితో ఒకసారి మాట్లాడదాం. ఎందుకు నచ్చారు? ఆర్కే నచ్చారా? పవన్ కళ్యాణ్ నచ్చారా? ఏంటి అని చెప్పిన ఏమా మీరేంటమ్మా హాయిగా జాబ్ చేసుకుని ఎంత ఇట్లా వచ్చి తిరుగుతున్నారు, మీరు ఏం చేస్తుంటారు? ఎందుకు ఆర్కే గారి నాయకత్వం మీకు అంత బాగా నచ్చింది? జాబ్ చేస్తే నా వరకే నేను సుఖంగా ఉంటానండి. నేను నా పిల్లల కోసం, నా నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలన్న దీనికి పార్టీలోకి రావటం జరిగింది. ఇంకా ఆర్కే గారి గురించి చెప్పాలంటే సింపుల్గా ఒకటే మాట. మన పవన్ కళ్యాణ్ గారు విజయ్ డానియల్ గారికి ఒక మాట అన్నారట, యూ హ్యావ్ ఏ అమేజింగ్ ఫాదర్ అని. బట్ వీఆర్ సెయింగ్ ప్రౌడ్లీ వీ హ్యావ్ ఏ అమేజింగ్ లీడర్ దట్ వీ కెన్ సే ప్రౌడ్లీ. మరి ఆయనకేమో రాజకీయ అనుభవం లేదు, చాలా సింపుల్గా ఉంటాడు, మృదు స్వభావి, ఎవరిని ప్రత్యర్థులు వచ్చినా సరే ఆయనకు సాయం చేసే మెంటాలిటీ. అలాంటి కుళ్ళు కుతంత్రాల మధ్య ఆయన గెలవగలడు, నిలబడగలడు, వాళ్ళు తట్టుకోగలరు మీరు అనుకుంటున్నారా? మేము ఆర్కే సార్కి రాజకీయ అనుభవం లేదు, కానీ సాయం చేసే గుణం మాత్రమే ఉంది ఆయనకి. అదొకటి చాలు రాజకీయాల్లో రావటానికి. మేము దోచుకుంటాకి రాలేదు, సాయం చేయటాకే వచ్చాము. ఫ్రాంక్లీ చెప్పాలంటే సార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. మా దీంట్లో అంటే సినిమా స్టార్స్ లేరని కాదు, సార్ మా పవన్ కళ్యాణ్ గారు స్టార్, బట్ నా రైజింగ్ స్టార్, ఎస్, రెబల్ కింగ్. పవన్ పాదరసంలా పావులు కలిపేస్తారన్నమాట, చాప కింద నీళ్ళ. పసిపిల్లాడు నవ్వు కూడా చాలా ఆనందంగానే ఉంటుంది, సైలెంట్ గానే అన్ని జరిగిపోతూ ఉంటాయి. అదొకటే, పవన్ కళ్యాణ్ గారు నవ్వినా పసిపిల్లోడు నవ్వినట్టే కనిపిస్తుంది మాకు. అలాగే మా ఆర్కే గారు కూడా పసిపిల్లోడి తత్వమే.
పసిపిల్లలు అబద్ధం చెప్పరు. మా ఆర్కే సార్ కూడా మచిలీపట్నానికి న్యాయం చేస్తారనే నమ్మకంతోనే మేమందరం బయటికి రావడం జరిగింది. మేడం కరెక్టే చెప్పారా? ఖచ్చితమేనా? రైట్. ఆర్కే గారు, మీకు విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే పసిపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా మన భారతీయ సంస్కృతిలో కూడా అబద్ధం చెప్పరు. చెప్తారా ఆడపిల్లలు ఎక్కడన్నా? అమ్మాయి మనసులో చెప్పింది కదా. ఏంటి మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి? మీరు ఏం చేశారు? ప్రజలకు అందుబాటులో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేను సుమారుగా 35 ఏళ్ళ బట్టి ఉన్నానండి. 3 రూపాయలు కూలికి వెళ్ళాను. 10,000 సంపాదించడానికి 10 సంవత్సరాలు పట్టింది. దానితో చిన్న వ్యాపారం స్టార్ట్ చేసాం. అంచెలంచెలుగా ఒక్కొక్క వ్యాపారం వాళ్ళు 450 మంది స్టాఫ్. ఏ రోజున స్టాఫ్తో మాకు చిన్న వివాదం లేదు. వాళ్ళందరికీ బందర్లో ఎక్కడా కూడా ఎవరికైనా జీతం ఇస్తారు. నేను జీతం ఇస్తే సుఖమే ఉంది. నేనేం చేశాను, నన్ను నేను ప్రశ్న వేసుకుని నెల బోనస్ ఇస్తాం. ప్రతి నెల బోనస్ అంటే పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా వర్కర్స్ చేస్తారండి. నా దగ్గర సార్ చెప్పింది కరెక్టేనా? ఇస్తున్నారా అందరికి? నువ్వు ఉన్నావు అక్కడ? అవునా? చెప్పు. మాకు బాగా న్యాయం చేస్తారండి. అసలు మాకు కష్టమన్నా గప్పుకున్నా ఏమైనా బాగోపోయినా ముందు డబ్బులు తీసుకెళ్ళిపో అంటారు అంతే. ఏమైనా హాస్పిటల్లో ఉన్నా ఎక్కడన్నా ఉన్నా బాగా న్యాయం చేస్తారు. పిఎఫ్, ఈఎస్ఐ బందరు లేదు, వాటర్లో పెట్టింది ఆయనే. అసలు మమ్మల్ని నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చా, 16 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు దాకా ఆయన దగ్గర ఉన్నాను. నీ వయసు ఎంత? నా వయసు 33. అబ్బా, అవునా? అవును. ఈ సంవత్సరాల నుంచి ఒక దగ్గర పని చేసి ఒక నెల రోజులు చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. వాటర్లు పెట్టే నాకు ఇష్టం లేదు. ఆయన దగ్గర కాబట్టి చేసాం. ఆయన మాలో కలిసి పొద్దున్న మాతో పాటు పని చేస్తారు. కుళ్ళిపోయిన కూరగాయ ఏమైనా వేసినా సరే మమ్మల్ని బెదరేసే వాళ్ళు కానీ మా వాళ్ళకి కాదు, అసలు వేస్తాకే ఒప్పుకోరు. ఆయన మమ్మల్ని బట్టి బాగా క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీగా చూశారు మమ్మల్ని. మీ కళ్ళలో నీళ్ళే తెలిసిపోతున్నాయి. ఆయన ఎంత ఇదిగా ఉన్నారు. నీకు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నావు, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నావు. అవును, ఒకసారి గట్టిగా చెప్పడంతో సార్కి థ్యాంక్స్ చెప్పాలి కదా. అవునా కదా? నిజం కదా? తన దగ్గర పనిచేసే ఒక చిన్న కుర్రవాడినే 20 సంవత్సరాల నుంచి పెంచి పోషిస్తూ చెప్తున్నాడంటే, ఆయన మనసులో చెప్పారంటే ఇక మచిలీపట్నం నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపిస్తే ఎలా చూసుకుంటారు మీకు అందరు తెలుసు. అవునా కదా? మరి మెజారిటీ గెలిపిస్తున్నారా? పక్కానా? ఆర్కే గారి ఫ్యామిలీ మచిలీపట్నం. లేదు సార్, మన మెచ్చుకుంటే ఎంతో ఆనందం ఉంటుందండి. మన తిట్టారనుకోండి ఎంతో బాధ ఉంటుంది. ఇప్పుడు వరకు అందరితో మెప్పించుకోవడం అలవాటు పడ్డాను హోటల్ ఫీల్డ్లో. ఇప్పుడు ఇందులో కూడా మచిలీపట్నంలో ఉన్న సాధారణంగా ఇప్పుడు ఎలా ఉంటాయంటే పార్టీలు గెలిచేదాకా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు చూస్తారు, లేదంటే వాళ్ళ కులానికి సంబంధించిన చూస్తారు, మిగతా వాళ్ళందరూ కనపడరేక. ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయో మా బందర్ పోర్టు గుర్తు వస్తుంది, పథకాలు గుర్తు వస్తాయి. మా నాయకుడు అలా కాదు, మేము గెలిచిన 6 నెలల్లోనే మా పథకాలన్నీ కూడా మొదలెట్టేస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. 1 రూపాయి కూడా ప్రభుత్వం ముట్టుకోం, ప్రజలతో ముట్టుకోం, కాంట్రాక్ట్ దగ్గర తీసుకోం. ఎప్పుడైతే న్యాయంగా ఉంటామో ఈ యొక్క ఆ రకంగా మేము న్యాయంగా ఉంటామండి. ఒకవేళ గెలిచామనుకోండి గ్యారంటీగా మేము అన్నీ చేస్తాం. గెలవలేదు అనుకుందాం, ఎందుకంటే దేవుడు నిర్ణయం చేసి ఉంటాడు ఎప్పుడో. కాబట్టి ప్రయత్నం మందే. మిమ్మల్ని మాత్రం ఓడగొట్టరు. సేవా కార్యక్రమాలు పైన దేవుడు చూస్తూనే ఉంటాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. ప్రతి ఇంతకుముందు జరుగుతుందా? గెలిపిస్తలేదు ఆర్కే గారిని? డౌట్ ఉందా ఏమన్నా? అయినా కూడా నేను ఒకటే చెప్పాను మా కార్యకర్తలందరికీ, ఒకవేళ మనం అలా జరిగితే మనందరం కలిసి ఎక్కడన్నా పేదవాళ్ళకి ఏదన్నా ఒక ఇంట్లో ఓ పాప బాగా చదువుతుంది కానీ వాళ్ళ ఇంట్లో చదివించుకునే పొజిషన్ లేదు, మీరందరూ కలిసి తలోకి 50 రూపాయలు వేసుకోండి, నేను ఒక్కడనే 10,000 ఇస్తాను, మనం ఆ పాపను చదివిద్దాం. ఒక ఇంట్లో ఎక్కడన్నా తండ్రి చనిపోయి పిల్లలు బాధపడుతున్నారు, భార్య బాధపడుతుంది అనుకోండి, ఆ కుటుంబానికి వెళ్దాం, తలకు 100 వేసుకుందాం, నేను 3 లక్షలు ఇస్తాను, మనం ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం ఉన్నామని వెళ్ళాల్సిందే. మనం జన సైన్యం వల్ల బయలుదేరుతామండి. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రతిపక్షంలో ఉన్న పోరాడతాం, లేకపోతే మేమే ప్రభుత్వం చేస్తే, మా పవన్ గారు ప్రభుత్వం చేస్తే అసలు ఇండియాలోనే ప్రతి ముఖ్యమంత్రి వచ్చి మా యొక్క స్టేట్ వచ్చి చూసి వెళ్ళాల్సిందే. అలా ఉంటుంది మా యొక్క పాలన.
ఆర్కే ఆర్కే సంస్థలని ఈ రోజున జీరో నుంచి మొదలెట్టాను. అపారంగా జిల్లాలో ఎవరు తీసుకెళ్ళినంత ఎత్తుకు తీసుకెళ్ళాను. మా దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ హ్యాపీ, నేను హ్యాపీ, కస్టమర్స్ హ్యాపీ, నేను కొనే సరుకులు హ్యాపీ. ఇలా ప్రతి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడే మనం కూడా హ్యాపీగా ఉంటాం. అలా చేసుకుంటూ వచ్చాం. ఇవాళ మా ఆర్కే సంస్థని జీరో నుంచి అగ్రస్థానానికి ఎలా తీసుకెళ్ళానో మా నియోజకవర్గాన్ని కూడా అగ్రస్థానం తీసుకెళ్ళగలని నమ్ముతున్నాను. లెఫ్ట్ పార్టీస్ బీఎస్పీ మాయత్ గారు మీకు సపోర్ట్ చేస్తాను. వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఎలాంటి సహకారం అందిస్తున్నారు మీకు మీ ఆర్కే గారికి? మచిలీపట్నంలో వచ్చేసరికి ఆర్కే గారు ఒక మంచి వ్యక్తిగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అందులో ఇవాళ ఏమైందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 వర్ణాలే రాజ్యం వెళ్తున్నాయి. 2 వర్ణాలే ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయి. ఎప్పుడు కూడా 185% జనాభా అణగారిన వర్గాలన్నీ కూడా రాజ్యాధికారంగా ఎప్పుడు కూడా చేరువ చేసుకోలేదు. అంటే పల్లకిలు మోస్తున్నారు తప్పితే వాళ్ళు పడేసే గంజిని తీసుకునే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రానికి ఒక సూర్యుడు ఉదయించాడు. ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన అణగారిన వర్గాలన్నిటినీ కలుపుకుని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలైనటువంటి ఉండేటటువంటి సిపిఎం, సిపిఐ, బహుజన సమాజ్ పార్టీలన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చారు. అటువంటి ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు, మనం ఎందుకు రాజ్యాధికారం సాధించుకోవటం లేదు, మనం ఎందుకు పాలకులుగా మారటం లేదని చెప్పేటటువంటి క్వశ్చన్ వాళ్ళు ఉన్నటువంటి బహుజనులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలో బాగా చొచ్చుకుపోయిందండి. మరి మన మచిలీపట్నం నియోజకవర్గం వచ్చేసరికి ఖచ్చితంగా బండి రామకృష్ణ గారి గెలుపు డిసైడ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న జన సైనికులు కానీ, సిపిఎం, సిపిఐ, బహుజన సమాజ్ పార్టీ యొక్క నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏం ప్రయత్నిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత మెజార్టీ రావాల్సిన అవసరం మన మచిలీపట్నం నుంచి జన సైనికుడు బండి రామకృష్ణ గారికి ఇవ్వాలని చెప్పి అందులో కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా మన అభ్యర్థి మాత్రం గెలుపు ఖాయం. వారి ఒకటే అనుకుంటున్నారు, ఇవాళ మచిలీపట్నాన్ని ఆర్కే పట్నం చేస్తారు. నేను చెప్తున్నాను, ఎందుకంటే మచ్చలేనటువంటి వ్యక్తి, శత్రులో కూడా మంచిని చూసేటటువంటి వ్యక్తి ఈ రోజున మచిలీపట్నానికి రావటం, ఒక అభ్యర్థిగా రావటం, అన్ని వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏమని వాళ్ళ మనం 40 సంవత్సరాల నుంచి చూసాం, ఈ నాయకుల్ని మార్చి అధికారం కట్టబెట్టాం, కానీ ఎక్కడ పని అక్కడే ఉంది. మనం ప్రతిసారి కూడా వెళ్తాం, ఓటు అటేస్తాం, లేదంటే ఇటేస్తాం. కానీ వాళ్ళ మచ్చలేనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఆదరించాల్సిన బాధ్యత ఒక పౌరులుగా మన మీద ఉంది అని చెప్పి బందరు ప్రజలు ఆలోచిస్తున్నారండి. అది ముందు వారు వన్ సైడ్ అంటారు, వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. సింహం సింగిల్ గానే వస్తుంది, డిసైడ్ అయిపోయిందండి. ఎక్కడ ఆలోచించాల్సిన పని లేదు, సమస్య లేదు. కరెక్టేనా? కరెక్టే. గెలిపిస్తున్నారు అందరూ. మరి వామపక్షాల నుంచి మరి వీరు కూడా ఉన్నారు, వీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు జనసేన రామకృష్ణ గారికి. సార్ చెప్పండి, ఎట్లా ఉంది మీ యొక్క ప్రచారం? రామకృష్ణ గారికి ప్రచారం సాగుతోంది. అద్భుతంగా ఉందో. ఒక విషయం, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తీసుకొస్తాన్ని మోసం చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని సమాధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నెంబర్ 1. ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన హామీలటువంటి మోసం చేసినటువంటి ఘనత ఒకటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి అప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ, దానికి మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళంతా కూడా రోడ్డు రాజీనామా చేసి మరి ప్రజా సమస్యలు అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళకుండా రిజైన్ చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్, అట్లా బీఎస్పీ, టీడీపీ, మన సిపిఐ, సిపిఎంలు కూడా కలిసి ఉమ్మడిగానేటువంటిది పోరాటం చేస్తున్నారు. మనందరూ తెలుసు, బందరపట్నం కానీ చూసినట్టయితే ఒకప్పుడు ఇది సాంస్కృతిక రాజధాని. రెండవది ఏంటంటే విద్యకి రాజధాని. అనేకమైనటువంటి రాజధాని చూసినట్టు సాంస్కృతిక ఆర్థిక రాజధాని. ఇవాళ చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాల నుంచి అందరికి వస్తాం, పల్లెల నుంచి పట్టణాలకు వస్తుంటే మచిలీపట్నం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? ఇక్కడ ఏంటి పరిశ్రమ లేకపోవడం. గత 70 సంవత్సరాలు 72 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడం. ఆర్కే గారు న్యాయం చేస్తారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతాం. ఎందుకంటే విశ్వాసం అసెంబ్లీకి పంపిస్తాం. ఎందుకంటే ఫోర్ట్ అనేటువంటి ఈ నాయకత్వంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఏరియాలో కూడా పరిశ్రమలు తీసుకురావడానికి ప్రముఖ చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక పొంబా సరస్వతి అనగానే స్త్రీ రూపంలో ఉన్నటువంటి, పురుష రూపంలో ఉన్నటువంటి సరస్వతి. చదువు లేదు, 5వ తరగతి చదివాడు, కానీ ఇవాళ ఆర్కే కాలేజీలో రాష్ట్రంలో ఉన్నటువంటి
చైతన్య అనేటువంటి తర్వాత నారాయణ అనే స్కూల్ని బీటౌట్ చేసి తక్కువ ఫీజులతో ఏర్పాటు చేసినటువంటి ఘనత మరి అంత చైతన్యం కలిగే వ్యక్తి, ఆ పట్టుదలతో ఉన్నటువంటి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా అంటే వస్తాడు. అదే విశ్వాసంతో తప్పనిసరి మేము పార్లమెంట్ అసెంబ్లీకి పంపిస్తాం. ఆర్కే గారికి ఎందుకు ఓటేయాలి? మీరు బందర్ మచిలీపట్నం ప్రజలకి మీరు ఏ విజ్ఞప్తి చేస్తున్నారు? ఒకటే సార్, ఏంటంటే మనకప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిన ఇబ్బందుల్ని కాపాడటానికి ఆ రోజున గాంధీ గారు, అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటే మన నాయకులు, ఎంతోమంది నాయకులు ఆ రోజున వాళ్ళ జీవితాలను పక్కన పెట్టి పోరాడటానికి ఆ రోజున వాళ్ళు చేసిన విజయమే ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. ఈ మధ్యలో ఈ సింహాలు చేరిపోయి అన్నిటిని ఏటాడుకు తినేస్తున్నాయి. ఇప్పుడు మేము ఏటాడటానికి మేము బాణాలు పట్టుకు బయలుదేరాం కనుక ఈ ఇంత దారుణమైన మనుషులందరూ మా నాయకుల్లో గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అలాగే అంబేద్కర్ గారు, ఇలా ప్రతి నాయకుడికి అన్నీ కలిపిన నాయకుడు ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చిన్నారు. కనుక ఒక పక్కన నాయకుడు, ఇంకో పక్కన జాలి గుణం, ఇంకో పక్కన పేదల నలచు, ఇంకో పక్కన అధికారంలో ఉన్నవాడిని ధిక్కరించే శక్తి, బలం, ధైర్యం ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే మాకు పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయన ఎక్కడైనా సరే తలంచుకునే పరిస్థితి రాకుండా తల ఎత్తుకునేలాగా మేము అందరం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంత మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి మీరు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది. చెప్పాలి కదా? ఆర్కే గారి నోటి నుంచి ఆ మాట రావాలా? ఒకసారి గట్టిగా చెప్పండి ఆ విషయం. నాకు అంటే ఆ రఫ్ లెక్క అండి, ఒక 20,000 ఉంటుందండి మెజార్టీ. సో మచిలీపట్నం అసెంబ్లీ స్థానాన్ని గురించి మీరు గెలిచి అసెంబ్లీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు, మీరు ప్రమాణం చేస్తున్నారా? ఇచ్చిన హామీలు ప్రతిదీ నిలబెట్టుకుంటామండి. కొత్త హామీలను కూడా నిలబెడతాం. మాకు సిపిఎం, సిపిఐ, బహుజన పార్టీలు కలవడమే మాకు ఇంత బలం. వాళ్ళు నీతిమంతులు అండి, మేము నీతిమంతులు. నీతిమంతులు కలిస్తే ఏమవుద్ది? నమస్తే అండి సార్. నేను ముందు చూసినప్పుడు ఏం చేస్తారో అనుకున్నానండి. నేను నామినేషన్ వేసిన రోజు నుంచి ఉన్నారు. అయితే ఏంటంటే చాలా నేను ఇబ్బందులు పడతా వచ్చాను. ఈ సారు నిన్న తగలబడిపోయింది ఒక ఇల్లు. తగలబడిపోతే అక్కడికి వెళ్ళి అమ్మ ఇంతమంది చూశారు కానీ ఎవరు మాట్లాడలేదు. ఎంతమంది వచ్చి చూశారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని వాళ్ళు చెప్పారు. అక్కడ ఏ కాలనీ నాకు తెలియదు కానీ చెప్పారు. చెప్తే సార్ అన్నారు, మీరు ఇంతవరకు ఎంతమందో దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళు చేయలేనిది మీరు ఓట్లు ఎలక్షన్ అయిన 12వ డేట్న నా దగ్గరికి రండి అని అన్నారు. హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి నాకు ధైర్యం వచ్చింది. ఈ సార్ దగ్గర మనం ఉంటే మనకు కూడా బాధ తీరిద్ది కదా అని. అందుకే నేను ఈ సార్ దగ్గర ఉండాలి అనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు నిరుపేదలుగా ఉన్నవాళ్ళు సార్ని లాంటి వాళ్ళే నమ్మాలి, అసలు వాళ్ళే నమ్మాలి, మధ్యవర్తులు నమ్మకూడదు. అది నా నిజమైన మనస్ఫూర్తిగా చెప్పే మాట ఇది. అది సార్, ఇలాంటి సార్ పరిపాలనలోకి రావాలి, నిరుపేదలు బాధలు తీరాలి. అది నమ్మకం ఉంది. సార్ని చూసినాక నమ్మకం ఉంది. జై జై జనసేన, జై జనసేన, జై జనసేన. వాళ్ళ కళ్ళల్లోనే అంత ఆనందం, మీరు అంత ప్రజల మనిషి తెలిసిపోతుంది. సో మరింత బాధ్యత మీకు పెరుగుతుంది రేపు గెలిచిన తర్వాత. అవన్నీ మీరు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు వరకు నాకున్న క్వాలిటీ ఎంత ఉందో ఇప్పుడు దాన్ని డబల్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే పల్లెటూరులో వెళ్ళానండి, ఎవరు చూసినప్పుడు ఈ సిస్టర్ గారిని చూసాం, అలాంటి పరిస్థితి ఎక్కడ చూసినా 95 మంది నీళ్లు లేక, ఉన్న నీళ్లు తాగడానికి పనికిరాక స్కూల్ లేక బాధపడుతున్నారు. అందుకే నేను ఒకటే అన్నాను, మీకు ముందు నీళ్ళు ఇస్తాను, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ పెడతాను, ఆ తర్వాత ఉన్న స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాను అని 100 రూపాయలు స్టాంప్ మీద రాసిస్తానని చెప్పానండి. ఎందుకంటే మాటలు చెప్తే నమ్మే రోజులు పోయినాయి, కనీసం మన వాళ్ళు నోటు రాసిస్తే కానీ నమ్మని రోజులు. అందుకని ఆ రకంగా చేస్తున్నాం. నమ్మకాన్ని కల్పిస్తాం.
పని చేస్తాం. మచిలీపట్నం నుంచి ఆర్కే గారిని గెలిపిస్తున్నారా? ఆయన ప్రజల మనిషి, ఓటేస్తున్నారు కదా, ఆయన దగ్గరుండి అసెంబ్లీకి పంపిస్తున్నారా? నమ్మకం ఉందా మీకు? హామీలు నెరవేర్స్తారు నమ్మకం ఉందా? చెప్పండి, చెప్పండి ఒకసారి. ఆల్ ది బెస్ట్ ఆర్కే గారు. సో ఆర్కే గారు ప్రజల మనిషి, దగ్గరుండి ఆయనే మాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చూశారు. సో వారిని తప్పకుండా మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక దివ్యాంగులు ఉన్నారు, వారు కూడా ఆర్కే సేవా సంస్థల నుంచి ఎంతో బెనిఫిట్ పొందినటువంటి వారు. వారి దగ్గరకు మనం వెళ్తున్నాం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్కే గారు సేవాగుణం కలిగిన వ్యక్తి ఎలా అనుకుంటే, ఉదాహరణ నేనే, నాకు ఒక బడ్డీ కొట్టించి అక్కడ నడుపుకోమని 2 లక్షల నుంచి 5 లక్షల దాకా గుడ్ విల్ ఇస్తానా సరే వద్దని చెప్పి ఆర్కే గారు ఆ పాన్ షాప్ నువ్వు పెట్టుకోమని ఇచ్చారు. నాకు అద్దె లేదు, రెంట్ లేదు, కరెంట్ ఇస్తారు, ఫ్యాన్ కూడా పెట్టుకోమన్నారు. నువ్వు బతుకు, నీ కుటుంబాన్ని బతికించుకో అని చెప్పారు. గొప్పగా అంతకన్నా గొప్ప వ్యక్తి ఇంకెవరో దొరకరు. నాకు ఆర్కే గారు అంటే దేవుడితో సమానమే. అప్పుడు ఎమ్మెల్యే గారితో రికమెండేషన్ చేపించినా కానీ నేను ఆ వ్యక్తికి ఇచ్చాను, నేను ఇంకెవరికి ఇవ్వను అని గొప్పగా చెప్పిన వ్యక్తి ఆయన ఆర్కే గారు అంటే. అది ప్రజల మనిషి, బాగా పక్క. ఆ రుణం తీర్చుకునే టైమే వచ్చింది, తీసుకుంటా తప్పకుండా. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఏ ఊరికెళ్ళినా, ఏ గడపకెళ్ళినా సరే, ప్రతి వాడ ప్రతి బూత్ దగ్గర కూడా ఆర్కే అని పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మీ ముందే ఇదంతా మేం క్రియేట్ చేసింది కాదు, స్పందించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. సేవ చేసేవాడే మనిషి, ప్రజల దగ్గరకు వచ్చేవాడే మనిషి. ఆ మనిషి రామకృష్ణ, బండి రామకృష్ణ గారు. ఆర్కే అంటే మచిలీపట్నంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అఖండ మెజార్టీతో నేను చేసిన సేవా కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని చెప్తున్న ఆర్కే గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చెయ్యాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అవునా కాదా? గెలిపిస్తున్నారు కదా. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్, ప్రైమ్ నైన్ న్యూస్, మచిలీపట్నం. చూస్తున్నారు ప్రైమ్ నైన్ న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.